తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై అప్పుడే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రచారం జోరందుకుంది. తమిళ దళపతిగా, సూపర్ స్టార్ గా వెండితెర మీద పవర్ఫుల్ గా సౌండ్ చేసే విజయ్ రాజకీయ తెర మీద అదే బిగ్ సౌండ్ చేయాలని చూస్తున్నారు. తెలుగు హీరోల ఫార్ములాతో 2 చోట్ల పోటీకి సై అంటున్నారట. అందుకోసం సర్వేలు కూడా చేయిస్తున్నారట. ఇంతకీ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ సత్తా చాటుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరహోరీగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం అధినేత నటుడు విజయ్ తన రాజకీయ అరంగేట్రంపై సర్వేలతో సిద్ధమయ్యారు. తన తొలి పోరు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఏపీలో పవన్ ఫార్ములతో ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం ముందుగా తన తొలి ఎన్నికల పోరు కోసం చెన్నైలోని 2 ప్రధాన నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు. చెన్నైలోని వేళచ్చేరి, విరంగంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి విజయ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా అనుకూలతలు, పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నారు. తుది నివేదికల ఆధారంగా పోటీపైన విజయ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 2, 2024న టీవీకే పేరుతో పార్టీని స్థాపించిన విజయ్ కి క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. ఎన్నికల సంఘం ఆయన పార్టీకి విజిల్ సింబల్ ని కేటాయించింది. తమిళనాడులో మార్పు కోరుకునే వారంతా టీవీకేకి జై కొడుతున్నారు. ప్రత్యేకించి యూత్ లో విజయ్ కి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని విజయ్ ధీమాగా ఉన్నారు. అంతేకాదు తాను కింగ్ మేకర్ ని కాదని కింగ్ నే అని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహరచన చేస్తున్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దాని మీద విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయన ఒక్కచోట కాదు 2 చోట్ల పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి పోటీ చేస్తున్న విజయ్ తన పట్టును నిరూపించుకోవడమే కాకుండా రాజకీయంగా సేఫ్ జోన్లో నిలిచేందుకు ఈ ప్లాన్లో ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా అధినేత హోదాలో తాను 2 కీలక ప్రాంతాలలో పోటీ చేస్తే ఆయా చోట్ల టీవీకి అభ్యర్థులకు కూడా ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక విజయ్ ఎంచుకుంటున్న 2 సీట్లు అధికార డీఎంకేకు బలమైన కోటలుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని భావించే విజయ్ ఈ సీట్లను ఎంచుకున్నారని అంటున్నారు. దీనివల్ల పట్టణ ప్రాంతాలలో తమ పార్టీ సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా తమ ఓటు హక్కుని వినియోగించే యూత్ ని టార్గెట్ చేయాలని కూడా విజయ్ భావిస్తున్నారని అంటున్నారు. యూత్ లో ఆదరణ పార్టీకి బాగా ఉన్నందువల్ల ఖచ్చితంగా మంచి విజయం నమోదవుతుందని అంటున్నారు. ఇక చెన్నైలోని విరంగంబాక్కం అంటే డీఎంకే స్థావరంగా ఉంది. అక్కడ ఆ పార్టీని ఢీకొట్టడంతో పాటు 2వ సీటుగా తిరుచి తూర్పు సీటును ఎంచుకోవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో తమ పార్టీ బలం ఉందని చెప్పడమే విజయ్ ఉద్దేశమని అంటున్నారు. ఇదిలా ఉండగా సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇదేం కొత్త కాదు. అయితే ఈ ఫార్ములా కొందరికి కలిసొచ్చింది, మరికొందరికి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది, ఇంకొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇక ఏపీ రాజకీయాల్లో చూస్తే ప్రజారాజ్యం తరఫున చిరంజీవి 2009లో 2 చోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి గోదావరి జిల్లాలోని పాలకొల్లు అయితే రెండవది తిరుపతిగా ఉంది. అయితే పాలకొల్లులో ఓడిపోగా తిరుపతిలో గెలిచారు. 2019లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో పోటీ చేసిన తరహాలో తమిళనాట పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ కూడా 2 నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తి చూపుతోన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఫార్ములాగా మిగిలిపోయిన ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల పోటీ వ్యూహం జోసెఫ్ విజయ్ కు కలిసొస్తుందో లేదో ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తేల్చబోతున్నాయి. ఇక చెన్నై పరిధిలోని వేళచ్చేరి, విరంగంబాక్కం నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయడం ఖాయమని తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక మరో నియోజకవర్గం విషయానికి వస్తే విలుపురంలోని విక్రవాండి, నాగపట్నంలోని వేదారణ్యం, కరూరులోని వేద సందూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను అంచనా వేసి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేయాలని పార్టీ ముఖ్యులకు సూచించినప్పటికీ తుది నిర్ణయం మాత్రం విజయ్ తీసుకుంటారని తెలుస్తోంది. విజయ్ అనే పేరులో వి ఉండడంతో ఆయన పోటీ చేసే నియోజకవర్గాలు కూడా
కూడా వీతో మొదలయ్యేలా ఆలోచన చేశారట. వి ఫర్ విజయ్, వి ఫర్ విక్టరీ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని టీవీకే భావిస్తోంది. బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా భావిస్తున్న విజయ్ రాజకీయ శత్రువుగా మాత్రం డీఎంకేతోనే యుద్ధానికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. అదే సమయంలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో అధికారాన్ని పంచుకోవడానికే సిద్ధమని విజయ్ చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారుతోంది. దీంతో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ త్వరలోనే తన పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. దీని ద్వారా ఎన్నికల్లో విజయ్ ఎన్ని సీట్లు సాధిస్తారు, తుది ఫలితాల తర్వాత తమిళనాడు కొత్త ప్రభుత్వంలో విజయ్ పాత్ర ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.